ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ఇరుగు పొరుగు ఇగురం లేని రేవంత్ అంటూ మనకి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. దిగువన దగ ఎగువన సెగ, కాంగ్రెస్ సర్కార్ నిద్ర లేవదుగా అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఏం జరుగుతుంది? ఏపీ ఛత్తీస్గఢ్ ను చూసి నేర్చుకోరా? ప్రధాని మోదీతో దోస్తీ అదనగా బనకచెర్లతో ఏపీ నీళ్ల వేట అంటూ చూస్తున్నాం. కేంద్రం కావేరీ జలక్రీడపై అప్రమత్తమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇంద్రావతి జలాల కట్టడికి 2 ప్రాజెక్టుల రూపకల్పన అంటూ చూస్తున్నాం. సూత్రప్రాయంగా కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం. సో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కార్ అంటూ కూడా గమనించాలి. కేంద్రాన్ని బాబును ఆపరు, గోదావరిని వాడరు, మేడిగడ్డకు రిపేర్ చేయరు, కొత్త ప్రాజెక్టులు కట్టరు, తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదం అంటూ చూస్తున్నాం. సో నడిమిట్ల తెలంగాణ తన్లాట అనేది మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు మిత్రపక్షం ఎత్తుగడ అంటూ చూస్తున్నాం, స్వపక్షం అడ్డుకట్ట అంటూ చూస్తున్నాం, ప్రతిపక్షం వంతపాట అంటూ చూస్తున్నాం. సో ఏం జరుగుతుంది? ఆంధ్రలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు అది బీజేపీ సర్కార్కు మిత్రపక్షంగా ఉంది. మోదీ పదవికి ప్రాణవాయువు. ఇదే అదనుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రం ఆంధ్రకు అత్యధిక ప్రయోజనం చేకూర్చడానికి బనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. తమిళనాడులో రాజకీయ ప్రయోజనం కోసం ఎదురు చూస్తున్న మోదీకి కూడా లాభం చేకూర్చే విధంగా గోదావరి జలాలను కావేరీలోకి మళ్లించే విధంగా ఎత్తుగడ వేశారు. సో బేసిన్లు, వాటాలు, ట్రిబ్యునళ్లతో సంబంధం లేకుండా గోదావరి నీళ్లను కొల్లగొట్టే పథకం పన్నారు. సో ఇది ఏపీపై చంద్రబాబు విజన్ అంటూ కూడా చూస్తున్నాం. మరోవైపు స్వపక్షం అడ్డుకంట అంటూ గమనిస్తున్నాం. కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ లో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే. అయినా కూడా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ రాజీ పడలేదు. వెంటనే అప్రమత్తమయ్యారు. బనకచెర్లతో ఛత్తీస్గఢ్ కు నష్టమని ఆయన కేంద్రానికి విస్పష్టంగా చెప్పారు. సో అంతటితో ఆగలేదు. పార్టీ మాదైతేనేం, కేంద్ర ప్రభుత్వం ఏదైతేనేం, మా ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నీళ్లను ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి, మనమే ప్రాజెక్టు కట్టుకుంటే పోలేను ఆలోచించిండ్రు. తక్షణమే 29,000 కోట్లతో బోధ్ఘాట్ ఆనకట్ట, 20,000 కోట్లతో మహానది ఇంద్రావతి లింక్ ప్రాజెక్టులను తయారు చేసిండ్రు. 359 గ్రామాల పరిధిలోని 9.45 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం 140 టీఎంసీల వరకు వినియోగించుకుంటామని కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచిండ్రు. సో ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి వచ్చిందని ప్రకటించిండ్రు. సో ఇదేమో ఛత్తీస్గఢ్ ప్రయోజనాలకు సంబంధించి బీజేపీ సీఎంకున్న కమిట్మెంట్ కనిపిస్తుంది. ఇక మరోవైపు ప్రతిపక్షం వంతపాట అంటూ చూస్తున్నాం. అంటే కేంద్రంలో ఉన్నదేమో బీజేపీ ప్రభుత్వం, ఏపీలో ఉన్నది తెలంగాణ బద్ధ వ్యతిరేక చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది బీజేపీ తెలుగుదేశం పార్టీల వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ ఏం చేస్తున్నాడు అంటే బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా మీనమేషాలు లెక్కబెడుతున్నాడు. ఏపీకి హక్కులుంటాయి, చంద్రబాబును చర్చలకు పిలుస్తా, మా నీళ్లు వాడుకోవడానికి తెలంగాణకు చంద్రబాబు అనుమతిస్తే బనకచెర్లను ఆమోదిస్తా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. గోదావరి నీళ్లను వాడుకోగలిగే మేడిగడ్డకు ఏడాదిన్నరగా మరమ్మత్తు చేయకుండా, ఛత్తీస్గఢ్ లాగా మరిన్ని నీళ్లు వాడుకోవడానికి కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయకుండా, పరోక్షంగా గోదావరిని ఏపీకి అక్కడి నుంచి తమిళనాడుకు తరలించుకుపోవడానికి పరోక్షంగా సహకరిస్తున్నాడు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఉన్న సోయి. సో ఇక్కడ చాలా క్లియర్గా విషయం అర్థమవుతుందంటే ఏ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకి నష్టం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరోవైపు ఛత్తీస్గఢ్కి సంబంధించి ముఖ్యమంత్రి స్వపక్షమైనా సరే రాష్ట్రానికి నష్టం చేస్తే సహించేది లేదంటూ వాళ్ళ నీటికి సంబంధించి ఆయన ప్రాజెక్టుల రూపకల్పన చేసుకున్నాడు. మరోవైపు బీజేపీకి మిత్రపక్షమైన చంద్రబాబు అవకాశాన్ని అదునుగా తీసుకొని సో మిత్రపక్షం కాబట్టి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఆయన వేసుకున్నాడు. ఏ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రానికి మేలు చేయడానికి ప్లాన్ చేసుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మాత్రం మోదీకి వంతపాడతాడు, చంద్రబాబు కి తల ఉంచి ఆయనకి నచ్చినట్టుగా వ్యవహరించడానికి చేస్తాడు, తెలంగాణ ప్రయోజనాల్ని అడ్డుపెట్టి. ఇది చాలా సిగ్గుచేటని విషయం. సో ఇట్లా చేస్తే తెలంగాణ తరతరాలుగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది రాబోయే రోజుల్లో. ఇక తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసమేమో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి కావేరీ జల క్రీడ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. సో ఈ ప్రక్రియ మీద మొదటి నుంచి కూడా అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగానే ఉన్నాయి. అయితే గతంలో
ఎన్డబ్ల్యూడిఏ సమావేశాల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం గోదావరిలో మిగులు జలాల మీద ఒక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే కావేరీ లింక్ ప్రాజెక్టు చేపట్టాలని తేల్చి చెప్పింది. సో అయితే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ 2024 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద వేగాన్ని పెంచుకుంటూ పోయింది. డిపిఆర్ తయారు చేయడంతో పాటు అనేక సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో అయితే ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ తమ అస్త్రశస్త్రాలతో కూడా సిద్ధమైపోయినాయి. సో ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ చకచక 2 ప్రాజెక్టులు చేపడుతుంది. తమిళనాడులోని కావేరికి గోదావరి జలాలు తరలించుకుపోయే గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఛత్తీస్గఢ్ కేటాయింపులు. సో దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ చాలా అలర్ట్గా ఉండి తమ రాష్ట్రానికి నష్టం జరగకుండా అన్ని విషయాలు కేర్ తీసుకున్న విషయం కనిపిస్తుంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం సోయి లేకుండా వ్యవహరిస్తున్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే 3000 టీఎంసీలు ఎక్కడ అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. గోదావరిలో మిగులు జలాలు అన్నవే లేవు అని అన్న కేంద్ర జల సంఘం అంటూ చూస్తున్నాం. పోలవరం నుంచి కిందికి వెళ్ళేవి 2638 టీఎంసీలు మాత్రమే. సో ఇందులో కూడా 80% నీళ్లు 4 నెలల్లోనే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఏడాదిలో 8 నెలలకు మిగిలేవి 527 టీఎంసీలు మాత్రమే. సరే, అయితే మరి వీటిని ఏపీ కావేరికి మళ్ళిస్తే మరి తెలంగాణ గతి ఏం కావాలనేది ఒక ప్రశ్న ఇప్పుడు చాలా ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. సో దీనికి సంబంధించి మరింత వివరంగా మనకి ఇన్నర్ పేజెస్లో ఉంది. ఇవే కాకుండా అనేక అంశాలకు సంబంధించి వివరాలకు వెళ్దాం. తెలంగాణ ఒక సక్సెస్ స్టోరీ అంటూ మనకి మరో వార్త కనిపిస్తుంది. సంకల్పంగల నాయకుడు అధికారంలో ఉంటే ఏం సాధించగలమో చెప్పడానికి నిదర్శనం అంటూ చూడాలి. ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థలకు గమ్యస్థానం. ఐటీలో బెంగళూరును దాటి మొదటి స్థానానికి, తలసరి ఆదాయంలో 14 నుంచి అగ్రస్థానానికి. సో దేశంలోనే సక్సెస్ఫుల్ స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ విజయాన్ని అంకెలతోనే కాకుండా ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా చూడాలి అంటూ యూకే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరంలో కేటీఆర్ చేసిన కమెంట్స్ ఇవి. సో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ గణనీయ పురోగతిని సాధించింది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్ణయాల ఫలితంగా హైదరాబాద్ ఇప్పుడు అమెజాన్, ఇతర ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీల అతిపెద్ద క్యాంపస్లకు నిలయంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ వేలాది స్టార్టప్స్ ని ప్రోత్సహిస్తుంది. సో ప్రపంచంలో 3వ వంతు టీకాలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్ గా నిలిచింది అంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియా ఫోరం సదస్సులో ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో తెలంగాణ ఏ విధంగా ప్రగతిని సాధించింది, సో ఏ విధంగా నంబర్ 1 స్థానానికి వెళ్ళింది అనే విషయాన్ని కూడా అక్కడ వేదిక మీద చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అంటే ఇంకో వార్త చూస్తున్నాం. సో కాంగ్రెస్ ఛానల్ సర్వేలో తేల్చి చెప్పిన ఓటర్లు. సో టికెట్ కోసం కాంగ్రెస్ లో ఇప్పటికే కొట్లాటలు, అధిష్టానానికి నాయకుల ఫిర్యాదుల వెలువ కనిపిస్తుంది. లోపాయికారిగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్న అజారుద్దీన్ అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మాగంటి గోపీనాథ్ మరణ వార్తను నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోకముందే కాంగ్రెస్ నాయకులు ఎవరికి వాళ్ళు టికెట్ గురించి చేస్తున్న ప్రకటనలు చూసి జనమంతా కూడా చీదరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాగంటి మృతి చెంది 2 వారాలే అవుతుంది. అప్పుడే టికెట్ కోసం కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతుండడం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఆశాబహులంతా కూడా ఎవళ్లకు వాళ్లే జూబ్లీహిల్స్ టికెట్ తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉండే ఒక టీవీ ఛానల్తో సర్వే చేయించింది. అయితే సర్వే ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ నిరాశలో మునిగిపోయిన విషయం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల నాడి ఎట్లా ఉందో తెలుసుకోవడానికి హస్తం పార్టీ అంతర్గతంగా ఒక సర్వే చేయించింది. ఆ బాధ్యతను పార్టీ నేతకు చెందిన ఒక ఛానల్కి అప్పగించింది. ఆ ఛానల్ ప్రతినిధులు నియోజకవర్గం మొత్తం తిరిగి ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తర్వాత నివేదికను పార్టీ పెద్దలకు పంపించారు. సో ఆ రిపోర్ట్ చూసి కాంగ్రెస్ నాయకులంతా కూడా షాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ ను నమ్మి మోసపోయింది చాలు అని, మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదు అని ఓటర్లంతా కూడా తేల్చి చెప్పిండ్రు. ఇది బీఆర్ఎస్ అడ్డాని, కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకి ఓటు వేస్తామని ఓటర్లు తేల్చి చెప్పినట్టుగా సర్వేలో తేలింది. సో ఈ విధంగా జూబ్లీహిల్స్కి సంబంధించి రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానం లేదు అనే విషయం కాంగ్రెస్ అనుకూల వాళ్ళ ఛానల్లో చేపించిన సర్వేలోనే ఓటర్లు వాస్తవాన్ని వాళ్ళకి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కౌశిక్ రెడ్డి అరెస్ట్ విడుదల అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని వస్తుండగా ఈ దుశ్చర్య జరిగింది. సో హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండ్రు. ఒక కాంట్రాక్టర్ ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసిండ్రు. రోజు మొత్తం కూడా పోలీస్ స్టేషన్లోనే కౌశిక్ రెడ్డిని ఉంచిండ్రు. ఎమ్మెల్యేని మొదటి ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ మార్చేసిండ్రు పోలీసులు. సాయంత్రం దాకా జడ్జి ఎదుట హాజరుపరిచిండ్రు. సో రిమాండ్ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేసిండ్రు. సో ఈ అరెస్ట్ మీద
కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ వేధింపులకు బెదరబోము అంటూ కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దహనం చేసిన వార్త మనకు కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుంటే తెలంగాణలో జై ఆంధ్రప్రదేశ్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. వరంగల్లో రాజముద్ర సాక్షిగా రాష్ట్రానికి అపకీర్తి. సో భారీ ఎల్ఈడి స్క్రీన్ల మీద బాబు యోగాంధ్ర ప్రసంగం. మిగతా రాష్ట్రాల్లో కేవలం మోదీ ప్రసంగమే లైవ్ ఇస్తే ఇక్కడ మాత్రం భారీ స్క్రీన్స్ మీద బాబు ప్రసంగం కనిపించింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో ఆగ్రహాలు వెల్లువెత్తిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు నేత కార్మికుడి ఆత్మహత్య అంటే ఇంకో వార్త చూస్తున్నాం. ఉపాధి లేక అనారోగ్యానికి తోడు అప్పుల భారాన్ని తట్టుకోలేక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఇంకొక వైపు చూసుకుంటే మేడిగడ్డకు సంబంధించి ప్రధానంగా మేడిగడ్డలో బరాజే కరెక్ట్ ఛత్తీస్గఢ్ నిర్ణయంతో రుజువైన నిజం అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకి ఇన్నర్ పేజెస్లో ఉన్నాయి. మనం దానికి సంబంధించి డీటెయిల్స్లో కూడా వెళ్దాం. సో ఇక్కడ క్లియర్గా తెలంగాణ ఒక సక్సెస్ స్టోరీ అంటూ చూస్తున్నాం. సో సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం సాధించగలమో చెప్పడానికి తెలంగాణ నిదర్శనం అని చెప్పి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. తెలంగాణ రాష్ట్రం యాదృచ్ఛికంగా ఏర్పడలేదని దశాబ్దాల శాంతియుత ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమని కేటీఆర్ చెప్పిండ్రు. తెలంగాణ స్వపరిపాలనలో వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా అసాధారణ ఫలితాలను ఖాతాలో వేసుకుందని కూడా చెప్పిండ్రు. దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడింది. అహింసాయుతంగా జరిగిన ఒక మహా అద్భుతమైన పోరాటం ఈ తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్వతంత్ర భారతదేశంలో అద్భుతమైన ఆర్థిక పురోగతిని ప్రగతిని చూపించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. తెలంగాణ విజయాన్ని అంకెలతో మాత్రమే చెప్పుకుంటే సరిపోదు. ఆత్మ గౌరవం, పట్టుదలకు ప్రతిరూపంగా చెప్పుకోవాలి. లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను ఇచ్చిన విజయ గాథలాగా తెలంగాణను చూడాలి. సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో సాధించిన సమ్మిళిత వృద్ధిలాగా తెలంగాణ విజయాన్ని చెప్పుకోవచ్చు అంటూ కేటీఆర్ అక్కడ పేర్కొన్న వార్త మనం చూస్తున్నాం. సో దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడింది. అహింసాయుతంగా జరిగిన ఒక మహాద్భుత పోరాటం తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో అద్భుతమైన ఆర్థిక పురోగతిని ప్రగతిని చూపించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. తెలంగాణ విజయాన్ని అంకెలతో మాత్రమే చెప్పుకుంటే సరిపోదు. ఆత్మగౌరవం, పట్టుదలకు ప్రతిరూపంగా చెప్పుకోవాలి అంటూ అక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అనేక విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చిండ్రు. సో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రగతి ఎట్లా జరిగింది, తెలంగాణ ఎంత గొప్పగా ఎదిగిందనే విషయాన్ని కూడా కీలకంగా ప్రస్తావించారు. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో తెలంగాణలో అన్ని కూడా అతిపెద్ద ఘనతలే ఉన్నాయి. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉందని కూడా చెప్పిండ్రు కేటీఆర్. అక్కడ 2015 నుంచి 19 మధ్య కాలంలో కేవలం 4 ఏళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసడం. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ అమెరికా అవతల హైదరాబాద్లోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ హైదరాబాద్ లో ఉంది. ప్రపంచంలోని 3వ వంతు వ్యాక్సిన్ ఉత్పత్తి తెలంగాణలో జరుగుతుంది. ప్రపంచంలో 5 అతిపెద్ద దిగ్గజ టెక్ కంపెనీస్ హైదరాబాద్ లో తమ అతిపెద్ద క్యాంపస్లను ఐటీ రంగ ఉద్యోగ కల్పనలో వరుసగా 2 ఏళ్ల పాటు బెంగళూరును హైదరాబాద్ దాటేసింది. కొత్త రాష్ట్రంగా శిథిలాల నుంచి గెలుపు సౌధాలను తెలంగాణ నిర్మించింది. సో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్రంగా నూతన ప్రయత్నాన్ని మొదలుపెట్టినాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రోజుల్లో అనుమతులు వచ్చే విధంగా చేసినాం. ఒకవేళ 15 రోజుల్లోపు అనుమతులు రాకపోతే ఆ పరిశ్రమను ప్రారంభించుకోవచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి అవకాశం లేదు అంటూ తెలంగాణలో ఎటువంటి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని కూడా చాలా కీలకంగా ప్రస్తావించిండ్రు. సో ఇక్కడ నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా తండ్రి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. యువత కలిసి రావాలని, ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిండు. 2006లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి నా తండ్రి నేతృత్వంలో ఉద్యమంలో చేరిన. నా ప్రయాణంలో ఉద్యమకారుడిగా అధికారంలో, ప్రతిపక్షంలో ఇట్లా ఎక్కడ ఉన్నా నాకు సంతృప్తి ఇచ్చింది అంటూ కూడా ఆయన తన అనుభవాలు చెప్పుకుంటూ పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఇక మరోవైపు మనకి ఇంకా అనేక వార్తలు కనిపిస్తున్నాయి. మేడిగడ్డకు ఒక రీతి, ఎస్ఎల్బీసీకి ఒక రీతి అంటూ ద్వంద్వ వైఖరి మనకు కనిపిస్తుంది. మేడిగడ్డకు ఓ నీతి, ఎస్ఎల్బీసీకి ఓ రీతి అంటూ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ నీతికి సంబంధించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. బరాజ్ గ్రౌటింగ్ చేసిన ఈఎన్సీ మీద వేటు వేసిండ్రు, కంపెనీతో చేయించలేదు అని నిలదీసిండ్రు. సో ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటనలో ఒప్పందానికి విరుద్ధంగా పనులన్నీ నెత్తికెత్తుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వార్త మనకు కనిపిస్తుంది. అయితే మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, టెస్టులు నిర్మాణ ఏజెన్సీని చేయాలి అని పట్టుబడుతున్న సర్కార్ మరోవైపు ఎస్ఎల్బీసీ మీద అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. నిర్మాణ ఏజెన్సీ మీద ఏ మాత్రం భారం పడకుండా సర్కారే అన్నింటినీ కూడా చక్కబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఖర్చులన్నీ కూడా భరిస్తుంది. అక్కడ దాకా బాగానే ఉంది, కానీ ప్రభుత్వ ఖర్చుతోటి మేడిగడ్డ బరాజ్ గ్రౌటింగ్ ను ఎందుకు నిర్వహించారు అని ఏకంగా ఈఎన్సీ అనిల్ కుమార్ మీద బదిలీ వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ నీతి మీద విమర్శలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్లో 20వ నెంబర్ పిల్లర్ కుంగుబాటు, అన్నారం సుందిల్లా బరాజుల్లోని సాంకేతిక లోపాల మీద ఎన్డీఎస్ఏ ముందుగా గత ఏడాది మేలో ప్రాథమిక నివేదికనిచ్చింది. వర్షాకాలంలో బరాజ్లకు ఎట్లాంటి నష్టం జరగకుండా ఉండడానికి గేట్లన్నీ తెరిచిపెట్టాలని, నీటి ప్రవాహం సాఫీగా ఉండేలా చూడాలని, దెబ్బతిన్న కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు రీప్లేస్ చేయాలని, తదితర రక్షణ చర్యలు కూడా చేపట్టాలని కూడా సూచించింది. ఇంకోవైపు చూసుకుంటే ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసిన పనులను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ పర్యవేక్షించడానికి అండ్ ప్రాజెక్టు మీద అధ్యయనం చేయడానికి ఇరిగేషన్ శాఖతో పాటు ఈ శాఖతో సంబంధం లేని వివిధ విభాగాలకు చెందిన విషయ నిపుణులతోని వేరువేరుగా కమిటీలు వేయాలంటూ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. సో అందులో భాగంగా ప్రభుత్వం కూడా అప్పటి ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఇరిగేషన్ ఆఫీసర్స్ తోని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి బరాజ్ల రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయితే 7వ బ్లాక్ లో పిల్లర్ దిగువన ఏర్పడ్డ బొయ్యారాన్ని పూడ్చాలని కూడా సూచించింది. కమిటీ సిఫార్సులతోటి అధికారులు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసిండ్రు. ఆ బిల్స్ మంజూరు చేయాలంటూ ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు పంపించింది. అయితే ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసిన పనులన్నీ కూడా బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ఎల్ఎన్టీతోనే ఎందుకు చేయించలేదు అని, ప్రభుత్వ ఖర్చుతో ఎందుకు చేయించారు అంటూ అధికారుల మీద సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈఎన్సీ అనిల్ కుమార్ మీద ఏకంగా బదిలీ వేటు వేసింది. ఇంకోవైపు ఎల్ఎన్టీ కొత్తగా అనేక పనులకు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే అనే విషయం కూడా చెప్తుంది. అయితే మేడిగడ్డకు సంబంధించి ఇట్లుంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇంకో విధంగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ ఎస్ఎల్బీసీ ఘటనలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుంది. ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇన్లెట్ సొరంగం గత ఫిబ్రవరిలో కూలిపోయింది. అయితే ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయిండ్రు, 2 మృతదేహాలను వెలికి తీసిండ్రు. ఇంకా ఇప్పటిదాకా కూడా 6 కార్మికుల ఆచూకీని గుర్తించలేని పరిస్థితి. సో ఎస్ఎల్బీసీ పనులను పూర్తిగా ఈపీసీ విధానంలోనే అప్పగించింది. సొరంగానికి సంబంధించి ప్రతిదీ కూడా నిర్మాణ ఏజెన్సీనే పూర్తిగా భరించాలి. ఇది కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఉన్నది. కానీ ఇక్కడ సర్కార్ ఏం చేస్తుందనంటే సర్కారే ఇన్లెట్ ప్రమాద ఘటనను పూర్తిగా తలకెత్తుకున్నది. నిర్మాణ ఏజెన్సీ మీద ఏమాత్రం భారం పడకుండా అన్ని పనులను కూడా ప్రభుత్వ ఖర్చుతోనే నిర్వహిస్తుంది. సో అన్ని విభాగాలతో రెస్క్యూ చర్యలను ప్రభుత్వ ఖర్చుతోనే నిర్వహించింది. తదుపరి పనులకు కొనసాగించడానికి కావాల్సిన పరీక్షలు కూడా సర్కారు ఖర్చుతోనే చేపట్టడానికి సిద్ధమైంది. సో విదేశాల నుంచి పరికరాలు తెప్పించడానికి సమాయత్తమైంది. వాస్తవంగా ఆ పనులని కూడా ఏజెన్సీనే సొంత ఖర్చుతో చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా భిన్నంగా వ్యవహరిస్తుందనే దానికి సంబంధించి విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో కేడీలు బేడీల రాజ్యం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. యనుమల కాదు కోతల రేవంత్ రెడ్డి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో 2 లక్షల మందికి రైతు భరోసా నిల్లన్న వార్త చూస్తున్నాం. ఓట్లకు మధ్య రైతు భరోసా కోసం ఓఆర్ఆర్ పై వంట వార్పు. సీఎంకు కలలోనూ కేసీఆర్ కనిపిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ఏ అంటూ జిన్నారం రైతు ధర్నాలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా రప్ప ఫ్లెక్సీలు అంటూ చూస్తున్నాం. మరి పుష్పకి సంబంధించి అక్కడ ఫ్లెక్సీలు వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ డైలాగ్స్కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, లగచర్లలో గిరిజన రైతులకు, ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకించిన రైతులకు రేవంత్ సర్కార్ బేడీలు వేసి జైల్లో వేసింది. రైతులకు బేడీలు వేయడమే రైతు రాజ్యమా అంటూ ప్రశ్నించిండ్రు. దేశానికి
రైతుల చేతులకు బేడీలు వేసిన రేవంత్ రెడ్డికి రైతులు గుణపాఠం చెప్పాలంటూ కూడా పిలుపునిచ్చిండ్రు. కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధునేస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు మధ్య రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నారు. అప్పట్లో ఎంపీ ఎన్నికలకు ముందు ఒక్కసారి రైతు భరోసా వేస్తే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇంకొకసారి రైతు భరోసా డబ్బులు వేస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశాన్ని దాకింది. ఇప్పుడు పిల్లల పెళ్లి కోసం, దవాఖానా ఖర్చుల కోసం ఆపదలో భూములు అమ్ముకుందాము అని అంటే కొనడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అంటూ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది.